2024 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఢిల్లీ. ఎక్కువ కాలుష్యం క్యాపిటల్ సిటీ ఢిల్లీ అన్నమాట. అయితే రీసెంట్గా ఢిల్లీలో ఒక విషయం మీద పెద్ద గొడవ అవుతుంది. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ సంబంధించి అక్కడ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారనమాట. ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్ పాలసీ అని చెప్పి. ఈ కమిషన్ అంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ వాళ్ళు ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు. అదే ఏదైతే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో ఢిల్లీలో 15 సంవత్సరాల తర్వాత స్క్రాప్ చేసేయాలి. అదేవిధంగా డీజిల్ వెహికల్స్ ఉన్నాయో 10 సంవత్సరాల్లో స్క్రాప్ చేసేయాలన్నమాట. ఈ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్రోల్ స్టేషన్స్ అన్నిటికి కూడా ఏదైతే పెట్రోల్ బంక్స్ ఉన్నాయో వాటన్నిటికి ఒక ఆర్డర్ పాస్ చేశారనమాట. జూలై 1వ తారీఖు నుంచి పెట్రోల్ డినై చేయాలి. ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్స్ అంటే పెట్రోల్ వెహికల్స్ అయితే 15 సంవత్సరాల వయసు దాటిపోయినవి, డీజిల్ వెహికల్స్ అయితే 10 సంవత్సరాల వయసు దాటిపోయిన వెహికల్స్ అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్స్ని పెట్రోల్ కంప్లీట్గా డినై చేయాలి. అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ వెహికల్స్ని ఇంపౌండ్ చేయాలి. ఇంపౌండ్ చేయాలంటే వెహికల్స్ని సీజ్ చేసేసి స్క్రాప్ చేసేసాలని చెప్పి ఆ పాలసీ తీసుకొచ్చారనమాట. దీని మీద ప్రజలందరూ ఢిల్లీలో చాలా పెద్ద ప్రొటెస్ట్లు అవుతున్నాయి అనమాట. ఈ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్ కాన్సెప్ట్ ఏంటి? ఇలా లెక్కేస్తే ఢిల్లీలో దాదాపు 1,06,00,000 వెహికల్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్స్ అని చెప్పొచ్చు అనమాట. దీంతో ప్రజలు గోలగోలు చేశారనమాట. మేము ట్యాక్స్ కట్టి కదా వెహికల్ కొనుక్కున్నాం,